భోగాపురం ఎయిర్పోర్టు జాతికి అంకితం ఇచ్చిన తేదీ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. రాజుగారు, చూసుంటారు ఎయిర్పోర్టు అంటే షార్ట్ టైంలో ఇనాగ్రేట్ అవుతుంది. ఆ ప్రాంతంకి వెళ్ళి చూసారా, ఎట్లా ఉన్నాయి అవన్నీ చూస్తే కొంతవరకు ఉత్తరాంధ్ర కావచ్చు ఆ ప్రాంతం డెవలప్మెంట్కి అవకాశం ఉండే రీతిన ఎయిర్పోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే భోగాపురం ఎయిర్పోర్ట్లు చూడలేదు. ఫిజికల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇంకా నేను విజిట్ చేయలేదు. బట్ విజిట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది, అత్యంత అద్భుతంగా ఉంది అనే వారు చెప్పడం జరిగింది. సంతోషం. ఎందుకంటే మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు అందులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నప్పుడు మనం దాన్ని అప్రిషియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అట్లాగే ఇది ఏదైతే ఇనాగరేషను 1 ఆగస్టు నాడు 1 ఆగస్టు 2026 సంవత్సరం అంటే ఇంకా 3-4 రోజుల్లో ఒక 7 డేస్లో ఈ ఇనాగరేషన్ని ప్లాన్ చేయటం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అట్లాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ గవర్నర్ గారు, ఇంకా మంత్రివర్యులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇది మనకి విశాఖపట్నానికే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకి మణిహారం లాంటిది ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేసుకోవటం అనేది చాలా సంతోషదాయకము. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ 24/7 చేయడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ టెక్నికల్ ఇబ్బందులన్నీ, ఎందుకంటే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఈ టెక్నికల్ ఇబ్బందులన్నీ తొలగిపోయి అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు 24/7 ఎప్పుడైతే ఆపరేషన్స్లోకి వస్తున్నాయో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అట్లాగే డొమెస్టిక్ కనెక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పెరగటానికి అవకాశం ఉంది. ఇది ఒక్కటే కాకుండా కార్గో కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. చాలా అది మ్యాక్సిమం అడ్వాంటేజ్ వచ్చేది కార్గో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళటానికి రావటానికి ఉంటుంది. కాబట్టి అది చాలా మేజర్ అడ్వాంటేజ్గా మనం చూడవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా విశాఖపట్నం పెద్ద ఎత్తున డెవలప్మెంటు, విశాఖ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి ప్రోగ్రామ్స్లో డెవలప్మెంట్ యాంగిల్లో అట్లాగే డెవలప్మెంట్ యాంగిల్ చూస్తున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతిని ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖ నగరం కూడా డెవలప్ అవుతుంది. అట్లాగే మనకి ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి విజిటర్స్ అందరూ కూడా వచ్చేదానికి పెద్ద ఎత్తున ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఎయిర్పోర్టు సుమారు 60 లక్షల మంది సంవత్సరానికి ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఎయిర్పోర్ట్ని రూపొందించడం జరిగింది. కాబట్టి వీ అప్రిషియేట్ దట్ ఫెసిలిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బీ కమింగ్ అప్ ఫర్ ద పబ్లిక్ యూటిలైజేషన్. అట్ ద సేమ్ ఇప్పుడు ఫీజిబిలిటీ గురించి కొంతవరకు మీరు చెప్పింది వాస్తవం. అయితే వైజాగ్ పీపుల్ ఎప్పుడు కూడా కొంత పబ్లిక్ ఒపీనియన్ కూడా పరిగణలో తీసుకోవాలన్నది మీ వాదన, ఎవరి పీపుల్. అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ మూయడం వల్ల వైజాగ్ ఒక ఎయిర్పోర్ట్ లేని నగరం అన్నది ఒకటే మాత్రమే కాకుండా టెక్నికల్గాను ఫైనాన్షియల్గాను కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇట్లాంటి అంశం తీసుకెళ్లి వైజాగ్ ఎయిర్పోర్ట్ని కొన్ని గంటల పాటైనా ఆపరేట్ చేసే ప్రయత్నం అయినా మీరు చేస్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అట్లాగే గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులకి ఇంకా మిగిలిన పెద్దలకి కూడా వైజాగ్ ఎయిర్పోర్టు కొన్ని గంటలు, ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలన్నా ఆపరేట్ చేస్తే కొన్ని ఫ్లైట్స్ అంటే డొమెస్టిక్గా షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ అంటే వైజాగ్ టు విజయవాడ, వైజాగ్ టు హైదరాబాద్, తిరుపతి, సో ఇటువంటిది షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్, చిన్న ఫ్లైట్స్ ఏదైనా ఆపరేట్ చేసేదానికి ఉంటే కొంత ఫెసిలిటీ మనకు కూడా ఇక్కడ వస్తుంది. పబ్లిక్లో వైజాగ్ పబ్లిక్లో ఉన్న విశాఖపట్నంలో 62 సంవత్సరాల నుంచి నడుపుతున్న ఒక ఎయిర్పోర్ట్ని దూరం అయిపోయింది, మాకు లేకుండా పోయింది అనే భావన ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి మీరు బాంబేలో చూస్తే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే ఢిల్లీలో చూస్తే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, గోవాలో చూస్తే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే మనం ఆఖరికి
అమరావతిలో కూడా ఇంకొక పెద్ద ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడానికి అని చెప్పి చేస్తున్నారు అనేది మనం పేపర్స్ ద్వారా చూడటం జరిగింది. అటువంటిది వైజాగ్ ఇంత ఇంపార్టెంట్ ప్లేస్కి ఉన్న ఎయిర్పోర్టు టోటల్గా లేకపోవటం, అందుబాటులో లేకపోవటం అనేది బాధాకరమైన విషయము. కాబట్టి కనీసం చిన్న ఫ్లైట్స్ ఒక 3 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తే జిఎంఆర్కి కొంపలేమి అంటుపోవు. వాళ్ళకి వచ్చే డబ్బు ఏమి పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు కూడా మీరు ఇక్కడ యూడిఎఫ్ కలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సింది డబ్బు వస్తుంది. సో దిస్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్ దట్ నీడ్ టు బీ కన్సిడర్డ్. అండ్ ఒక పక్కన పలాసలో ఎయిర్పోర్ట్ అని అంటున్నారు, ప్రతి చోట వీలైనంత వరకు ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అది విజయనగరం జిల్లా. ఇది విశాఖపట్నంలో ఎయిర్పోర్టు లేకపోవటం అంటే అది కొంత ఇన్కన్వీనియంట్గా పబ్లిక్లో మాత్రం ఉన్నమాట వాస్తవం. అది మరి పెద్దల దృష్టికి ఎంతమంది తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఒక ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ ఆ ఎయిర్పోర్ట్కి పెట్టడం వ్యక్తిగతంగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక రకంగా ఈ ప్రాంతానికి గౌరవించి ఆ పేరు పెట్టినట్టు మీరు అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది మీ అల్లూరి సీతారామరాజు గారు కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక ప్రదేశానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన భారతదేశానికి బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం స్వాతంత్రం తీసుకువచ్చేదాకా ఆయన బతికున్నంత వరకు ఆయన ప్రాణాలని కూడా త్యాగం చేసి ఒక పోరాట పటిమని చూపించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు ఉత్తరాంధ్ర జిల్లాలకి చెందినవారు మనకి చాలా గర్వపడవలసిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి పేరుతోటి ఈ ఎయిర్పోర్ట్కి నామకరణం చేయటం అంటే చాలా చాలా సంతోషము. ఉత్తరాంధ్ర వాసిగా డెఫినెట్గా వీ రియల్లీ అప్రిషియేట్. అండ్ ఎవరైతే ఆ పేరు పెట్టారో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు తన మాట మార్చలేదు. తొలి దశ నుంచి కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలన్న అభిప్రాయం ఏదైతే ఉందో అదే అంశాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం ఉత్తరాంధ్రకు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక కీలకంగా మారుతుంది. అదే సమయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుని విశాఖ ఎయిర్పోర్ట్ను కొన్ని గంటల పాటు కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ నడపడానికి ప్రతిపాదన చేయడమే కాకుండా ఆ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిగణలో తీసుకోవాలని అభిప్రాయపడుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.